ప్రస్తుత కాలంలో పీఠాధిపతులు సమాజంలోని సంపన్నులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదన ఉంది. నిజమేనా? మఠము అనగా ఛాత్ర నివాస స్థానం, విద్యార్థులు విద్యా బోధన ఉండేటువంటి వ్యవస్థ. మఠాలు ఆశ్రమాదులు అనాది కాలం నుండి నాటి పాలకులు వాటి యొక్క పోషణని, వాటి యొక్క బాధ్యతని చూసుకునేవారు. నేటి కాలంలో ఆ సనాతనమైనటువంటి విద్య ఆర్ష సంస్కృతిని పరిరక్షించేటువంటి బాధ్యత పాలకులకు కాస్త సన్నగిల్లిన సనాతనమైనటువంటి మఠములు ఏవైతే ఉన్నాయో ఆ మఠములు, ఆ ప్రధానమైనటువంటి పీఠములు వారు దాన్ని పోషిస్తూ ఉన్నారు. అనాదిగా వస్తున్నటువంటి శిష్యవర్గము ఆ మఠాన్ని ఆశ్రయించి ఆ గురువులను సాక్షాత్ ఈశ్వరునిగా భావించి ఆ వారికి శక్త్యాంశమైనటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ వారికి నివేదిస్తే తద్వారా అది ధర్మరక్షణకు ఉపకరిస్తున్నది. అది అనాది సిద్ధముగా ఉన్నది. కానీ నేటి కాలంలో లౌకికమైనటువంటి వ్యవహారముతో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఆ విధంగా ఉండుట చేత అందరూ అలా ఉన్నట్లుగా అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. భగవంతుని యొక్క సన్నిధిలో, గురువు యొక్క సన్నిధిలో ఏ విధమైనటువంటి తారతమ్యత ఉండదు. అటువంటి ఆ తారతమ్యత ఉంటే ఆ స్థానము శాస్త్రీయమైనటువంటి ఆ స్థానమే కాదు. వారికి రాగద్వేషాలు కానీ ఈ లౌకికమైనటువంటి ఈ విధానంలో వీరేదో సంపన్నులు వచ్చి వీరు ఆశ్రయిస్తే, వీరు సేవ చేస్తే ఇంత అని, లేకపోతే వారు కాదని అట్లా ఉండదు. వారి యొక్క స్థాయి ఎప్పుడూ కూడా ఆచార ప్రధానంగా శిష్యుల యొక్క హితాన్ని గ్రహించి వారికి హితాన్ని తెలియజేసే విధంగా ఆశ్రయించిన వానికి, సమాజంలో అందరికీ చెప్పుటకు కాదు, ఎవరైతే వీరు మా గురువులని వారిని మేము సేవిస్తూ మనం ఆశ్రయిస్తామో అటువంటి శిష్యులను తరించడానికి వారు హితోపదేశం చేస్తారు తప్ప ఈరోజు మేము సమాజం అంతటికీ మేము అన్నది కాదు. అందరూ ఆశ్రయించే ప్రదేశం, ఆశ్రయించవలసినటువంటి స్థానం కొన్ని అనాదిగా ఉన్నవి. భగవత్పాద శంకరులే ఆమ్నాయ పీఠములు స్థాపన చేసిరి. నేటి కాలంలో సమాజంలో ఎన్ని సంస్థలు, ఎన్ని మఠములు, ఎన్ని ఆశ్రమములు, ఎన్నెన్ని వారి వారి స్థాయిలో ధర్మరక్షణకై ప్రయత్నిస్తున్నను అందరికీ మూర్ధన్యమైనటువంటి ఒక స్థానం ఆమ్నాయ పీఠములు. ఆ ఆమ్నాయ పీఠములలో దక్షిణ భారతంలో శృంగేరి శారదా పీఠం, ఆ పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు, జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు, వారు జగద్గురువులు. అటువంటి వారిని మనం ఆశ్రయించి సేవించుటలో వారు అందరికీ కూడా సమాజంలో అందుబాటులో ఉన్నవారు. మనం వెళ్ళి వారిని సేవించాలి. ఎవరు వెళ్ళి సేవించినా వారు నేటికి ఎప్పుడు ఎక్కడ ఏ క్షేత్రంలో ఉన్నప్పటికీ వారు శిష్యజనులను అనుగ్రహిస్తూ ఉంటారు. అందువల్ల అట్లా కాకుండా సామాన్యంలో సమాజంలో కొందరిని మనం దృష్టిలో పెట్టుకుని అందరినీ అనుట తగదు.